బాకీ న్యూస్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార టీడీపీలో పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో క్యాడర్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రాజేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణాలపై పొలిటికల్ స్టోరీ. సమయం దగ్గర పడే కొందుకి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. పల్నాడు ప్రాంతంలో చూసుకుంటే ఉన్న 4 నియోజకవర్గాల్లో అధికార టీడీపీకి ఎదురుగాలి తోలుతుందని చెప్పుకోవచ్చు. ఆ విధంగానే సత్తెనపల్లి, వినుకొండ, ఇటు డెల్టా ప్రాంతమైన రేపల్లెలో, వేమూరులో కూడా అధికార టీడీపీకి అయితే మాత్రం ఎదురుగాలి తోలుతుందని చెప్పచ్చు. అయితే ఇక్కడున్న అసంతృప్తి వాదుల యొక్క తాకిడికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మాత్రం ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ కొట్టే ప్రమాదం అయితే కనిపిస్తుంది. సత్తెనపల్లిలో వైసీపీకి కూడా పూర్తిగా వ్యతిరేక అసంతృప్తి వర్గాలు అయితే మాత్రం రోడ్డుపైకి వచ్చి కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అసంతృప్తి వర్గాలతో ఏ రాజకీయ పార్టీకి ఎటువంటి నష్టం చేకూరుదనే అంశంపైన ఇప్పుడు ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా రాజకీయ ఉద్దండులకు పెట్టింది పేరు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా గుంటూరు జిల్లా రాజకీయాలే నిర్ణయాత్మక శక్తి. అటువంటి గుంటూరులో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ అనూహ్య రాజకీయ పరిణామాలు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీని కలవరపరుస్తున్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి విముక్తి పొంది శాంతియుత వాతావరణంలోకి అడుగు వేస్తున్న పల్నాడులో ఈ ఎన్నికలు మరింత హీట్ను పెంచుతున్నాయి. సత్తెనపల్లిలో కోడెల నాయకత్వాన్ని, అభ్యర్థిత్వాన్ని క్యాడర్ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. అనామకుణ్ణి నిలబెట్టినా పర్వాలేదు, మేము గెలిపిస్తామంటూ అధికార టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకొచ్చి కోడెలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. కోడెల చెర నుంచి సత్తెనపల్లి నియోజకవర్గాన్ని కాపాడాలని అధిష్టానాన్ని వేడుకున్నారు. అలానే నర్సారావుపేట నియోజకవర్గంలో ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఓ అభాగ్యుడికి అధిష్టానం సీటు కట్టబెట్టాలని చూస్తుందని, అలా జరిగితే మా వ్యతిరేక ఓటు బ్యాంకు పవరేంటో చూపిస్తామని అధికార టీడీపీ నాయకులు రోడ్డెక్కారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మంచి అభ్యర్థి కావాలి, మాకు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని మరలా మా మీద రుద్దొద్దు, మమ్మల్ని కష్టాల పాలు చేయొద్దు, పార్టీని కష్టాల్లోకి నెట్టొద్దు అనే ఉద్దేశంతో కార్యకర్తలు నిన్నటి నుంచి కూడా రోడ్ల మీదకి రావడం, ధర్నాలు చేయటం, నిరసన తెలియజేయటం, మరలా ఈరోజు రోడ్లు ఊడ్చే కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకి రావడం జరుగుతూ ఉంది. ఇంతమంది కార్యకర్తల మనోనిబ్బరాన్ని గమనించి మానసికంగా పడుతున్న బాధని గౌరవ సీఎం గారు అర్థం చేసుకుని దానికి తగిన పరిష్కారం కనుక్కుంటారని, ఈ నియోజకవర్గంలో ఒక మంచి వ్యక్తిని కేటాయిస్తారని కార్యకర్తలంతా నమ్ముతూ ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది. రెండోసారి ఇక్కడ నుంచి పోటీ. 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఇచ్చిన అవకాశం, పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం వెనుకబడిన నియోజకవర్గంగా పేరుపడినటువంటి సత్తెనపల్లిని ప్రగతి పథంలో నడిపి సంక్షేమ అభివృద్ధిని చేయడం జరిగింది. గుంటూరు జిల్లాలోని వినుకొండ, వేమూరు, రేపల్లె నియోజకవర్గ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్లకు ఈసారి ఓటమి ఖాయమన్నట్టు సంకేతాలు వినిపిస్తున్నాయి. వినుకొండలో అధికార పార్టీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా 2009, 2014 సాధారణ ఎన్నికల్లో 2 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందిన జీవీకి ఓటమి భయం పట్టుకుంది. దేవినేని పార్టీ మారి జనసేనలో చేరారు. దేవినేని పార్టీ మారడం టీడీపీ క్యాడర్లోనూ అటు రేపల్లె, వేమూరు సిట్టింగ్ ఎమ్మెల్యేలైన అనగాని సత్యప్రసాద్, నక్కా ఆనందబాబులపై ఆ ప్రభావం ఖచ్చితంగా పడుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ నాయకుల జంపింగ్ జపాంగ్లతో జిల్లా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది.
రెండు ప్రధాన పార్టీలలో రోజురోజుకు పెరుగుతున్న నాయకుల గోడదూకుడు చర్యలు గెలుపు గుర్రాలకు సైతం బ్రేకులు పడేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా 2019 సార్వత్రిక ఎన్నికలు గుంటూరు జిల్లాలో రోజుకొక వ్యూహాత్మక రాజకీయ సమీకరణాలు వెలుగు చూస్తున్నాయి. అసమ్మతుల ఓటు బ్యాంకు పార్టీల భవితవ్యాన్ని కాలరాసేలా మారాయి. అభ్యర్థులు పార్టీ ప్రచారాన్ని ఆపి మరీ అసమ్మతుల బుజ్జగింపు పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో సీనియర్ నాయకుల పార్టీ మార్పులు, ప్రధాన పార్టీలలో తలెత్తే క్యాడర్ అసంతృప్తి వంటి పరిణామాలు అటు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీని కలవరపెడుతున్నాయి. ఏదైతే చంద్రబాబు 150+ మిషన్ ప్రవేశపెట్టి తొలి జాబితాలో గుంటూరు జిల్లాలో 14 మందికి అయితే సిట్టింగ్ స్థానాలకైతేతో పాటు ఆశావాహులకు సీట్లు కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లి వచ్చేసి, నరసరావుపేట వచ్చేసి, తాడికొండ నియోజకవర్గాలు, ఈ 3 నియోజకవర్గాలు అసంతృప్తి వాదులు అయితే రోడ్డెక్కి వాళ్ళ యొక్క నాయకత్వాన్ని అయితే మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ తాడికొండ వచ్చేసి సిట్టింగ్ స్థానం అయిన శ్రావణ్ కుమార్కు సీటు కేటాయించకుండా వేరే అభ్యర్థికి కేటాయించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసి రాజీనామాలకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డెల్టా ప్రాంతంలోని సీనియర్ తెదేపా నాయకులు దేవినేని మల్లికార్జునరావు జనసేన గూటికి చేరుతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వేమూరు, రేపల్లిలో గట్టిపట్టున్న దేవినేని మల్లికార్జునరావు యొక్క నాయకత్వం అయితే మాత్రం పూర్తిగా జనసేన పార్టీలోకి వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దేవినేని మల్లికార్జునరావు జనసేన గూటికి చేరితే మాత్రం ఖచ్చితంగా అక్కడ అధికార టీడీపీలో ఉన్న రేపల్లె, వేమూరులో గట్టి పోటీ అయితే మాత్రం అక్కడ నెలకొనే పరిస్థితి అయితే ఉంది. ఇటు విడికొండ చూసుకున్నా కానీ మల్లికార్జునరావు, ఏదైతే మక్కెన మల్లికార్జునరావు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఆయన కూడా వైసీపీ గూటికి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ గూటికి అయితే మక్కెన మల్లికార్జునరావు జాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా వినుకొండలో కూడా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే పరిస్థితి ఉంది. ఏదైనా కానీ ఎన్నికల తేదీ అనేది దగ్గర పడే కొందుకి అధికార వైసీపీ పార్టీలలో ఖచ్చితంగా వీటి యొక్క సమీకరణాలు అనేది పూర్తిగా మారుతున్నాయి. అయితే రాజకీయం పూర్తిగా వేడెక్కి అసంతృప్తి వాదుల మధ్య ఏ పార్టీ ఏ విధంగా అనూహ్యంగా విజయం సాధిస్తాయో, ఏ విధంగా పరాజయం మూటగట్టుకుంటుందో కూడా తెలియని పరిస్థితి అయితే మాత్రం గుంటూరు జిల్లాలో నెలకొంది.